పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండా పోతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఫీజులు వసూలు చేయడం మీద ఉన్న శ్రద్ధ చిన్నారుల పట్ల చూపకపోవడం తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. అరకొర సౌకర్యాలు, యాజమాన్యాల నిర్లక్ష్యం బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఓ ఘటన ప్రైవేటు పాఠశాలల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. హైదరాబాద్ ముసారాంబాగ్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ పాఠశాలలోని లిఫ్టులో ఇరుక్కుని 5 ఏళ్ల చిన్నారి ఫాతిమా జాఫ్రీ మృత్యువాత పడింది. ఉదయం తరగతి గదిలోకి వెళ్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని బోరున విలపించారు. ఆడుతూ పాడుతూ ఇంటి నుంచి వెళ్లిన చిన్నారి ఇక లేదని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. अल्लाह मेरे वहाँ पे आना उस वक्त बच्ची नहीं हटेगी यहाँ पर पूरे मैनेजमेंट वाले यहाँ पे आएंगे यहाँ से స్కూల్ వాతావరణం కనిపించినటువంటి పరిస్థితుల్లో కాలనీల్లో ఒక బిల్డింగ్ లో రెంట్కు ఉండేటువంటి ఫ్యామిలీలు ఉండేటువంటి దాంట్లో కూడా ఒక విద్యార్థుల స్కూల్ పేరిట ఒక దందా నడుపుతూ ఒక ఇసుక మాఫియా లాగా, లిక్కర్ మాఫియా లాగా అధిక ఫీజులు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కనీసం లిఫ్ట్ లో వాచ్మెన్ లేకుండా కూడా చిన్నారుల పట్ల ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు కూడగట్టుకున్నటువంటి ఈ కళాశాల యజమాన్యను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కి పంపించాల్సిందిగా తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున కూడా ఉస్మానియా విద్యార్థి జేఏసీగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లిఫ్టులో ఇరుక్కొని చిన్నారి మృతి చెందిన సమాచారం అందుకున్న మలక్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తా ఉంటే మధ్యలో ఇప్పుడు గిల్డ్ గేట్ కాబట్టి పిల్లలు ఉన్నారు కొంతమంది, ఆ తోయడంలో గిల్డ్కి వచ్చిందని చెప్పి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ త్వరగా ఎంక్వైరీ చేసి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరెవరి మిస్టేక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ మిస్టేక్స్ ఉన్నాయి, సో అక్కడ టీచర్ మిస్టేక్ ఉంది, తర్వాత దీనికి స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నిటిని కూడా కులంకషంగా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ విల్ బి టేకెన్ హూఎవర్ ఇస్ కమిటెడ్ మిస్టేక్. స్కూల్ మాత్రం ఇప్పుడు అందరూ లాక్ చేయడం జరిగింది. సో ఎవరు ఉన్నారు లోపల మొత్తం చేసిన తర్వాత తప్పకుండా విల్ టేక్ యాక్షన్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ ఎనీబడి. ఇట్స్ ఎ వెరీ సాడ్ ఇన్సిడెంట్. డెఫినెట్లీ వి విల్ టేక్ యాక్షన్. విల్ వెరిఫై అండ్ విల్ టేక్ యాక్షన్ పక్కా. వి విల్ నాట్ లీవ్ ఎనీబడి. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ తనంత తానుగా స్పందించింది. ఈ నెల 30లోగా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని అధికారులను కోరారు. కలెక్టరు, రెవెన్యూ యంత్రాంగము, తర్వాత విద్యాశాఖ, తర్వాత పోలీసు, ఈ 3 శాఖల సమన్వయంతో ఇక్కడ దర్యాప్తులు జరగాలి. ఈ దర్యాప్తు జరిగిన తర్వాత నిందితులు ఎవరు, ఇంట్లో దోషులు ఎవరు, దోషుల యాక్సిడెంటా ఏంటి అన్నది బయటికి వస్తుంది. అప్పుడు కమిషన్ ఏం చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వాలకు సూచన చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన సంఘటన. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అని తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు పిల్లలుగా వస్తారా లేకుంటే శవాలుగా మారి తిరిగి వస్తారా అనే భయాలతో మాత్రం తల్లిదండ్రులు బతుకుతున్నారు. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మా భావన అయితే ఉంది. చిన్నారి మరణ వార్త స్థానికంగా కలకలం రేపింది. లిఫ్ట్ వద్ద సహాయ సిబ్బందిని ఉంచకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని చాలా పాఠశాలల్లో ఇలాంటి దుస్థితే నెలకొందని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా అధికారుల తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.